ఐపీఎల్. ఐపీఎల్‌లో ప్రతి బ్యాట్స్‌మెన్ కూడా రన్స్ అనే కొడతారు. అయితే ఎక్కువ రన్స్‌ని కొట్టినందుకు ఆరెంజ్ క్యాప్ అయితే ఇస్తారు. అయితే ఈరోజు ఈ వీడియోలో 2008 నుంచి ఇప్పటి వరకు ఏ బ్యాట్స్‌మెన్ అయితే ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నారో మాట్లాడుకుందాం. అలాగే ఆరెంజ్ క్యాప్‌ని ఎవరు ఎక్కువ సార్లు గెలుచుకున్నారో మాట్లాడుకుందాం. సో టాపిక్ దగ్గరికెళ్ళే ముందు మీరైతే సబ్స్క్రైబ్ చేయండి. కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో టాపిక్ దగ్గరకు వచ్చేస్తే 2008లో షాన్ మార్ష్ గెలుచుకున్నాడు. షాన్ మార్ష్ అయితే పంజాబ్ కింగ్స్‌కి ఆడేవాడు. ఇతనైతే పంజాబ్ కింగ్స్‌కి మెయిన్ బ్యాట్స్‌మెన్‌లా ఉండేవాడు. ఆ సీజన్‌లో ఇతనైతే 616 రన్స్ చేశాడు. మీ అందరికీ తెలుసో తెలీదో ఇతని బ్రదరే మిచెల్ మార్ష్. ఇంకా 2009లో మేథ్యూ హేడెన్ అయితే గెలుచుకున్నాడు. హేడెన్ అయితే చెన్నై సూపర్ కింగ్స్‌కి ఆడేవాడు. 2009లో ఇతనైతే 572 రన్స్ కొట్టాడు. ఇతను వస్తుంటే బౌలర్స్ అయితే భయపడేవారు. ఆ రేంజ్లో ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేశాడు. ఇంకా 2010లో సచిన్ టెండూల్కర్ అయితే గెలుచుకున్నాడు. సచిన్ టెండూల్కర్ అయితే ముంబై ఇండియన్స్‌కి ఆడేవాడు. 2010లో సచిన్ టెండూల్కర్ అయితే 618 రన్స్ చేశాడు. ఆ సీజన్లో సచిన్ టెండూల్కర్ అయితే కెప్టెన్ కూడా. ఒకవైపు బ్యాటింగ్ చేస్తూ మోస్ట్ రన్స్ చేశాడు. ఇంకోవైపు తన కెప్టెన్సీతో ఫైనల్స్ వరకు తీసుకెళ్లాడు. ఇంకా 2011లో అయితే క్రిస్ గేల్ అయితే గెలుచుకున్నాడు. క్రిస్ గేల్ అయితే 608 రన్స్ చేశాడు. ఇతను 2011లో అన్సోల్డ్ అయ్యాడు. ఆర్సీబీ టీం వచ్చేసి మధ్యలో రిప్లేస్మెంట్గా తీసుకుంది. అంటే ఒక రిప్లేస్మెంట్గా వచ్చి ఆరెంజ్ క్యాప్ గెలుచుకోవడం గ్రేట్ అని చెప్పాలి. సో క్రిస్ గేల్ అయితే చరిత్రలో నిలిచిపోతాడు. ఇంకా 2012లో కూడా క్రిస్ గేలే గెలుచుకున్నాడు. 2012లో అయితే 733 రన్స్ కొట్టాడు. ఆ టైంలో ఆర్సీబీ టీంకి మెయిన్ బ్యాట్స్మెన్లా ఉండేవాడు. ఇంకా 2013లో మైకెల్ హస్సీ గెలుచుకున్నాడు. ఇతనైతే చెన్నై సూపర్ కింగ్స్‌కి ఆడేవాడు. ఇతను టోటల్గా 733 రన్స్ కొట్టాడు. ఆ టైంలో మైకెల్ హస్సీకి పాపులారిటీ అయితే చాలా ఉండేది. ఇంకా 2014లో అయితే రోబిన్ ఉత్తప్ప గెలుచుకున్నాడు. ఇతనైతే కేకేఆర్ టీంకి ఆడేవాడు. ఇతను టోటల్గా 660 రన్స్ చేశాడు. కేకేఆర్ టీం కప్ కొట్టిందంటే ఇతను కూడా ఒక కారణం అని చెప్పాలి. తర్వాత 2015లో అయితే డేవిడ్ వార్నర్ గెలుచుకున్నాడు. డేవిడ్ వార్నర్ అయితే 562 రన్స్ కొట్టాడు. ఇతనైతే సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకి ఆడేవాడు. అప్పట్లో డేవిడ్ వార్నరే లాస్ట్ వరకు గ్రీస్లో అయితే ఉండేవాడు. ఇంకా 2016లో విరాట్ కోహ్లీ అయితే గెలుచుకున్నాడు. విరాట్ కోహ్లీ టోటల్గా 973 రన్స్ కొట్టాడు. ఇది ఐపీఎల్ హిస్టరీలో హైయెస్ట్ స్కోర్ అని చెప్పాలి. చాలా మంది ఈ రికార్డ్ని కొట్టడానికి ట్రై చేశారు. కానీ ఎవరి వల్ల సాధ్యం కాలేదు. నాకు తెలిసి అభిషేక్ శర్మ అయితే బ్రేక్ చేయొచ్చు. ఇంకా 2017లో అయితే డేవిడ్ వార్నరే గెలుచుకున్నాడు. ఇది డేవిడ్ వార్నర్కి సెకండ్ టైం అని చెప్పాలి. ఆ సీజన్లో 641 రన్స్ కొట్టాడు. ఇంకా 2018లో అయితే కేన్ విలియమ్సన్ గెలుచుకున్నాడు. ఆ టైంలో డేవిడ్ వార్నర్ అయితే లేడు. సో కేన్ విలియమ్సన్ అయితే కెప్టెన్సీ చేశాడు. సో కేన్ విలియమ్సన్ అయితే 641 రన్స్ కొట్టాడు. ఇంకా 2019లో డేవిడ్ వార్నరే మళ్ళీ కొట్టాడు. ఇదైతే డేవిడ్ వార్నర్కి మూడోదని చెప్పాలి. ఈ సీజన్లో 692 రన్స్ కొట్టాడు. ఇంకా 2020లో అయితే కేఎల్ రాహుల్ వచ్చేసి గెలుచుకున్నాడు. ఆ టైంలో కేఎల్ రాహుల్ అయితే కింగ్స్ లెవెల్ పంజాబ్కి ఆడేవాడు. ఆ సీజన్లో టోటల్గా 670 రన్స్ కొట్టాడు. ఇంకా 2021లో అయితే రుతురాజ్ గైక్వాడ్ గెలుచుకున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ టోటల్గా 635 రన్స్ కొట్టాడు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అదే సీజన్లో డూప్లిసిస్ కూడా ఉన్నాడు. వీళ్ళిద్దరికి డిఫరెన్స్ వచ్చేసి కేవలం 2 రన్స్ మాత్రమే. ఇంకా 2022లో జోస్ బట్లర్ అయితే గెలుచుకున్నాడు. జోస్ బట్లర్ టోటల్గా 863 రన్స్ కొట్టాడు. ఆ టైంలో జోస్ బట్లర్ అయితే రాజస్థాన్ రాయల్స్కి ఆడేవాడు. తర్వాత 2023లో శుభన్ గిల్ అయితే గెలుచుకున్నాడు. శుభన్ గిల్ టోటల్గా 890 రన్స్ కొట్టాడు. మళ్ళీ 2024లో విరాట్ కోహ్లీ అయితే గెలుచుకున్నాడు. విరాట్ కోహ్లీ వచ్చేసి 741 రన్స్ కొట్టాడు. ఇది విరాట్ కోహ్లీకి అయితే సెకండ్ ఆరెంజ్ క్యాప్ అని చెప్పాలి. ఇంకా 2025లో సాయి సుదర్శన్ అయితే గెలుచుకున్నాడు. సాయి సుదర్శన్ అయితే 759 రన్స్ కొట్టాడు. సో ఇది మ్యాటర్. ఓవరాల్గా చూసుకున్నట్టయితే డేవిడ్ వార్నర్కి 3 ఉన్నాయి. ఇంకా విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్ వీళ్ళిద్దరికి అయితే చెరో 2 ఉన్నాయి. ఇంకా మిగతా బ్యాట్స్మెన్కి చెరో 1 ఉన్నాయి. సో ఇది మ్యాటర్. చూసారు కదా వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.